कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। తెలియాజీ కటికి దీపమెత్తగ పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. తెలియాజీ కటికి దీపమెత్తగ పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. అరయానా పన్నుని కభయామి వలెగాక ఇరవైన సుఖిని గావనేల. వరత బోయడివాని వడిదీయవలెగాక దరివాని దివియంగదానేలా. తెలియాజీ కటికి దీపమెత్తగ పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. మతిలేని పాప కర్మికి దావలెగాక హితమెరుగు పుణ్యునికేలా. ధృతిహీను కృపజూచి తిరువేంకటేశ్వరుడు ధృతిహీను కృపజూచి తిరువేంకటేశ్వరుడు తతిగావకుండినాదానేలా. తెలియాజీ కటికి దీపమెత్తగ పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. తెలియాజీ కటికి దీపమెత్తగ పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. యథా ఏ ప్రకారముగా జీర్ణాని జీర్ణములకు వాసాంసి వస్త్రములను విహాయ వదిలి నవాని నూతనమైనటువంటి అపరాని వేరగు నవాని కొత్తవియగు మరి వాటిని గృహణాతి తీసుకుంటూ ఉన్నాడు, ధరిస్తూ ఉన్నాడు. తథా ప్రకారముగా శరీరాన్ని విహాయ జీర్ణాని జీర్ణమైపోయినటువంటి శరీరాలను విహాయ వదిలి నవాని కొత్తవియగు అన్యాని అన్యములగు కొత్తవి వాట్లను దేహి అనగా జీవుడు సంయాతి ధరిస్తూ ఉన్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడ మరి వాసాంసి బహువచనము, అట్లనే శరీరాణి అనేది కూడా బహువచనమే. శరీరం శరీరే శరీరాణి నపుంసకంలో వస్తుంది. వసహ వసాంసి వసహ వససి వసాంసి దాన్ని వాసాంసి అంటారు. కాబట్టి వాస అనగా వస్త్రం. మనం మన జీవితంలో జీవితకాల విధానంలో ఎన్నో
వస్త్రాలని ధరిస్తూ ఉన్నాము, పాతవి కాగానే పక్కన పెట్టేస్తూ ఉన్నాం. అందువల్ల ఇక్కడ వాసాంసి ఒక వస్త్రం కాదు కదా, అనేక వస్త్రాలు మనం ధరిస్తూ ఉన్నాము. శుష్కించిన తర్వాత దూరంగా వాటిని పారేయటం జరుగుతూ ఉన్నది. ఒకే రకమైనటువంటి యొక్క వస్త్రాలు ధరించే విధానంగా మనం పెట్టుకోం. కొత్త కొత్త మార్కెట్లోకి వచ్చే కొద్దీ కొత్త కొత్త వస్త్రాలు మనం ఎట్లా ధరిస్తూ ఉన్నామో అట్లాగా విశ్వం అనేటువంటి మార్కెట్లో కూడా ఈ జీవులు మరి ఆ ప్రకారంగా అవి కూడా ధరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వెల అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యపాపాలు అనబడేటువంటిది మన ధనం, అందరి యొక్క ఓన్ ప్రాపర్టీ గత జన్మల నుంచి వస్తూ ఉన్నాం. కాబట్టి ఆయా జన్మలలో మనం మరి ఈ ప్రకారంగా అనేక కర్మలు చేసి పుణ్యపాపాలని సంపాదించుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి అది మనందరి యొక్క ధనం, ఓన్ ప్రాపర్టీ. అది ఎవరు కూడా తీసుకునే విధానం ఉండదు. అది ఉండబట్టే మనకు అనేక శరీరాలను పొందే విధానం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి శరీరాన్ని ఆ విధముగా ఈ శరీరాలు కూడా జీవునికి అనేకమైనటువంటివిగా వస్తూ ఉన్నాయని చెప్పని స్వామివారు కూడా ఈ విషయం మీద ఒక వివరణాత్మక అంశాన్ని చెబుతూ స్వరాజ్య గీతలో పాత తలంపులు పోయి కొత్త తలంపులు వస్తున్నట్లుగా అనేటువంటి మాట వాడతారు. అనగా మనస్సులో అనేక పాత తలంపులు పోతూ ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా. అది సూక్ష్మదేహం మనసులో జరిగేటువంటి విధానం. కాబట్టి ప్రకారముగా మరి సూక్ష్మదేహముకు మనస్సుకి ఎట్లయితే పాత తలంపులు అనేటువంటివి పోతూ కొత్త తలంపులు కొత్త ఆలోచనలు ఎట్లయితే వస్తూ ఉన్నాయో అట్లాగా దేహి జీవునికి కూడా పాత వస్త్రములు పోయి కొత్త వస్త్రములు అనేటువంటివి వస్తున్నాయనేటువంటిది. మరి మనసులో కలిగేటువంటి తలంపులు ఆలోచనలు అనేటువంటి వాటి విషయం మీద కూడా మనకి ప్రస్తావిస్తూ 8వ అధ్యాయంలో స్వామివారు యం వాపి స్వరంభావం త్యజతి అంతే కలేబరం తం ఏవయేతి కౌంతే తదా తద్భావ భావిద. శరీరం వదిలేనాడు వాళ్ళు ఏ తలంపులతో దేహాన్ని సాలిస్తారో ఆ తలంపులు ఆలోచనలు అనుసరించే వాళ్ళకి ఆ దేహాలు వస్తున్నాయి అనేటువంటి మాట 8వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట. యం వాపి స్మరణ్ భావం. కాబట్టి మరణ సమయంలో ఏ యొక్క ఆలోచనతో ఈ దేహం సాలించటం జరుగుతుందో ఆ ఆలోచనానుగుణ్యముగా మరొక శరీరం అనేటువంటిది సంప్రాప్తింపబడుతుంది అనేటువంటి విషయం భగవద్గీత. దానికి ఉదాహరణగా భాగవతంలో వచ్చిన అంశము, జడభరతుడు లేడి మీద ఉన్నటువంటి మోహముతో మరణ సమయంలో ఆ లేడి యొక్క నామాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదిలాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఆయన ఆ లేడి దేహాన్ని పొందటం జరిగిందనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనస్సులో ఉన్న తలంపులను బట్టి మళ్ళీ వేరే దేహాలు వస్తూ ఉన్నాయా, లేక సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి పుణ్యపాపాలను అనుసరించి శరీరాలు వస్తున్నాయా అనేటువంటి విషయం కూడా విచారణీయ అంశం. అయితే మనస్సులో మరి తలంపులు అనేటువంటి ఆలోచనలు అనేటువంటి విధాయకాలుగా దేహం సాలించినప్పుడు వారి ఆలోచన అనుగుణ్యముగా తిరిగి మరలా వాళ్ళు ఆ దేహాలు పొందుతున్నారు అనేటువంటి మాట. అయితే జీవుడు మరి దేహాన్ని వదిలి పోయినప్పుడు వానిలో ఏ సంస్కారం అయితే ఉన్నదో ఆ సంస్కార అనుగుణ్యముగా వాళ్ళకు ఆ శరీరాలు వస్తున్నాయి అనేటువంటి ఒక మాట అన్నమాట. కాబట్టి రెండిట్లలో ఏది వాస్తవము ఏది అవాస్తవము అనేది కూడా. అయితే మనస్సులో కొన్ని ప్రగాఢముగా నాటుకుపోయిన అంశాలు కొన్ని ఉంటాయి సాధారణంగా.
ఈ ప్రగాఢముగా బాగా నాటుకుపోయి ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే మరి అవి బాగా మనస్సులోకి మరణ సమయంలో వచ్చే విధానం అనేటువంటిది ఉంటుంది. దానిగా పరమాత్మ 8వ అధ్యాయంలో చెబుతూ అంత్యకాలేషు మామేవ స్మరణ్ముక్త్వా కలేబరం యః ప్రయత్యజన్ దేహం సయాతి పరమాం గతిం. అంత్యకాలేషు మామేవ స్మరణముక్త్వా కలేబరం, నన్నే స్మరిస్తూ నన్నే ధ్యానిస్తూ శరీరం వదిలినట్లయితే వాళ్ళు నన్నే పొందే అవకాశం ఏర్పడుతుందనే మాట కూడా వాడారు. మరి అంత్యకాలములో మరి ఆ మనస్సు అనేది అట్లాగా భగవంతునిపై లగ్నమై ఉండటం అని చెప్పనంటే మాత్రం అది చాలా విచారించాల్సినటువంటి అంశం. ఎందుకంటే మానవుడు ప్రాణావసాన సమయంలో, ఉత్క్రమణ సమయంలో అనేక మోహాలు అనేటువంటి జీవుణ్ణి పట్టి ఉంటాయి. మన జీవనకాల పర్యంతంలో ఎంతో కాలంగా అనేకమైనటువంటి వస్తువుల మీద, వ్యక్తుల మీద ప్రేమ, మోహము, అనురాగము ఇవన్నీ కూడా ప్రగాఢంగా మనకు నాటుకుపోయి ఉన్నాయి. అవి అంత తేలిగ్గా తుంచివేసే అవకాశాలు లేవు, పక్కన పెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే అది మరి చివరి సమయం కాబట్టి అక్కడ కొంచెం ఇవన్నీ కూడా విజృంభించే అవకాశం ఉంటుంది. దాదాపుగా మరి నిద్రావస్థకి మరణావస్థకి దగ్గర పోలికే. నిద్ర అనేది కూడా అన్కాన్షియస్కి వెళ్ళిపోతున్నాం, మరణం అనేది కూడా అన్కాన్షియస్సే, లోనకి వెళ్ళిపోతున్నామే. సర్వేంద్రియములు మెల్లమెల్లగా అవి సొమశెల్లటము, ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి తెలియనితనం అనేటువంటి గుహ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది మనకు సుషుప్త్యావస్థలోనూ జరుగుతున్న అంశమే, మరణావస్థలో కూడా జరుగుతున్నటువంటి అదే అంశం. ఏదైనా లోనికి పోవడం అనే అంశం ఏంటంటే పని చేస్తున్నటువంటి ఇంద్రియాలు పని చేయటం మానుకోవటం. ఇది మరణ సమయంలోనూ వస్తుంది, అటనే సుషుప్తి నిద్రా సమయంలో కూడా వస్తుంది. లోనికి పోవటం అనేటువంటి అర్థం ఏంటంటే పని చేస్తున్నటువంటి ఇంద్రియములు వాటి పనితీరు ఆగిపోవటం అనే అంశం అన్నమాట. అది దానికి లోనికి పోవడం అనేటువంటి మాట చెప్పాం. ఎందుకంటే బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాలు, ఆ విషయాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్త వ్యవహారము కానీ, సకల ఐశ్వర్యములు కానీ, భోగభాగ్యాలు, వ్యక్తులు కానీ, వస్తువులు కానీ అన్నీ కూడా ఈ పంచ విషయాల్లోనే చేరి ఉన్నాయి. శబ్ద, స్పర్శాది, రూప, రసగంధం అనబడేటువంటి పంచ విషయాల్లోనే మనకి ఉన్నటువంటివన్నీ కూడా దాంట్లోనే చేరి ఉన్నాయి. కాబట్టి వాటి మీద మనకి ఎప్పుడూ కూడా మనసు అనేది ప్రసరిస్తుంది, ఇంద్రియాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఇట్లా మనస్సుతో పాటు ఇంద్రియాలు ప్రసరించడం కారణంగా బయట ఉన్నటువంటి యొక్క వాట్లను మనం తెలుసుకోవటం అనే ఒక అంశం ఏర్పడుతుంది. నిద్రా సమయం, మరణ సమయం రెండింటిలో జరుగుతున్న అంశం ఏంటంటే ఇంద్రియములు ఉపశమించటం, పనిచేసే కర్మేంద్రియాలు పనిచేయటం మానుకునే విధానం. తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు తెలుసుకోవటం మానుకోవటం అనే అంశం. ఈ రెండు చూసినట్లయితే మనకు ఇక బయట నుంచి లోనికి పోతున్న అంశమే. బయటికి పోవటం అంటే ఇంద్రియాలు ఉండాలి. ఈ ఇంద్రియములు సన్నగిలుతూ ఉన్నప్పుడు, అవి వాటి వృత్తులు మానుకుంటూ ఉన్నప్పుడు ఇక మనం బయట ఉండే అవకాశాలు లేవు. అవి పనిచేయటం మానుకునే కొద్దీ మన యొక్క లోపలికి ప్రయాణం అనేది మనకి వస్తుంది. దాన్ని లోపలికి ప్రయాణం అన్నాం. ఎందువల్లంటే బయట ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలంటే నీకు ఇంద్రియాలు ఉండాలి. ఇంద్రియములు ఉంటేనే బయట ఉండటం అనే అంశం ఏర్పడుతుంది. ఇంద్రియములు లేకుండగా నువ్వు బయట ఉండాలంటే కుదిరే వ్యవహారం కాదు, అనగా విషయాలలో ఉండడం కుదిరే అంశము కాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మరి ఒక అవస్థ ఏర్పడుతున్నప్పుడు ఆ అవస్థ
మరణమునకు సంబంధించిన అంశము కావచ్చు, నిద్రకు సంబంధించిన అంశము కావచ్చు. ఈ రెండు కూడా చేస్తున్న పని ఏంటంటే పనిచేసేటువంటి ఇంద్రియాలని ఇక పని చేయకుండా సొమ్మసిల్లిపోయే విధానం నీకు నిద్ర సమయంలోనూ వస్తుంది, మరణ సమయంలో కూడా దాదాపుగా అదే అంశం. అయితే మరణము అనేటువంటి దాని దశ అది చివరిలో వచ్చే అంశం కాబట్టి అది ఎట్లా ఉంటుందనే విషయాన్ని ఎవరికి వారుగా అక్కడ చూసుకోవాలే తప్ప దాన్ని ఇప్పుడు మనం చూసినట్లుగా కూడా చెప్పే అవకాశం కాదు. నిద్ర అనేటువంటి యొక్క అంశాన్ని మనం గతం నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి అది ఎట్లా ఉంటుందో అనేటువంటి విషయం అందరికీ కూడా అవగాహనలో ఉన్నటువంటి అంశమే. అయితే మరణం అనేటువంటిది ఏంటంటే సుషుప్తితో మనం ఒక పోలిక చేసి చెప్పుకుంటూ ఉన్నాం. ఉదాహరణగా చేసుకొని ఒక పోలిక చేసి చెప్పుకుంటూ ఉన్నాము. సుషుప్తి లాగానే మరణం కూడా మరి ఇంద్రియములు పనిచేయటం అనేటువంటిది మెల్లగా సన్నగిల్లే విధానం ఏర్పడుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. లోకంలో కూడా చూస్తూ ఉన్నాం. మెల్లమెల్లగా వాళ్ళు మరి అంతకుముందు బయట ఉండి చూసే విధానము, వినే విధానం, మాట్లాడే విధానం అలాంటివి ఉన్నా కూడా మెల్లమెల్లగా వాళ్ళు లోనకు పోయే కొద్దీ ఇక మాటలు ఆగిపోతాయి, చూపులు ఆగిపోతాయి, చలనం ఆగిపోతుంది. మెల్లమెల్లగా అన్నీ కూడా సొమసిల్లిపోయే విధానం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా ఇంద్రియములు గోళకములతో ఉన్న ఇంద్రియాలు ఇక గోళకముల నుండి విడబడే విధానము అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 20 తత్వాలు కలిగి ఉన్నటువంటి స్థూల దేహము, ఆ స్థూల దేహానికి ఏంటంటే ఉన్నటువంటి గోళకాలు అన్నారు. కర్మేంద్రియ గోళకములు, జ్ఞానేంద్రియ గోళకాలు, అంతరేంద్రియ గోళకాలు. కనుక వాటితో ఉన్నటువంటి అనుబంధం ఎంతకాలంగా సాగింది. ఇక ఆ పూట అనేది మెల్లగా సన్నగిల్లే విధానము. కాబట్టి ఈ ప్రకారముగా మనం రెండు కూడా ఒక పోలికగా చేసి చెప్పుకుంటూ ఉన్నాము. మరణము, సుషుప్తి అవస్థ అనేటువంటిది. అయితే సుషుప్తి అవస్థ అనేటువంటి దాంట్లో కూడా ఒక అన్కాన్షియస్ ఏర్పడుతుంది. ఇంద్రియాలు పనిచేయటం అనేటువంటిది లేని స్థితి ఏర్పడుతుంది. మన ముందున్నటువంటి అందరూ కూడా మరి దూరం అయిపోతున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. సుషుప్తికి పోయే వాళ్ళందరికీ కూడా తాను బయట ఏవైతే పెట్టుకున్నాడో అవన్నిటినీ కూడా దిగవిడిచి లోనికి పోవాల్సిన పరిస్థితి ఎక్కడ మనకి ఉన్నది. కానీ ఆ యొక్క సుషుప్తి అనేటువంటి దాంట్లో అన్నీ కూడా తెలియనితనంలోకి అన్నిటినీ కూడా విడిచి, అన్నిటినీ జార విడిచి వెళ్ళిపోతున్నటువంటి ఆ సన్నివేశములో ఎవరు కూడా దుఃఖానికి, బాధకు, వేదనకు గురయ్యే పరిస్థితి మాత్రం లేదు. అలాంటి ఆ స్థితిలోకి పోవడం అని చెప్పంటే కూడా అందరికీ సంతోషం ఉంటుంది తప్ప ఎవరు కూడా సుషుప్తి అవస్థకు పోతూ ఉన్నప్పుడు అరే నేను లోనకు పోతూ ఉన్నానే, ఇవన్నీ మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఇవన్నీ నాకు తెలియబడే విధానాలుగా లేవు, నేను సంపాదిస్తున్నటువంటివన్నీ కూడా దిగవిడిచి పోవాల్సి వస్తూ ఉన్నది, ఇంతకాలం కష్టపడి ఏ బ్యాంకుల్లో పెట్టుకున్నానో అవన్నీ కూడా వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది అనేటువంటి యొక్క బాధ నిద్రా సమయంలో ఎవరికి కూడా కలుగుతున్న అంశం కాదు. ఎందుకని చెప్పానంటే నిద్ర అనేటువంటి యొక్క అంశం అందరికీ కూడా జీవితంలో అవగాహన ఉన్నది, అవగాహన ఉన్నది. ఎన్నోసార్లు అది పొందాం కాబట్టి పొందటం కారణంగా ఇంతకుముందు ఇట్లాగే వెళ్ళాము, బయటకు వచ్చాం కదా, కాబట్టి ఈ పూట కూడా లోనికి పోయినా మళ్ళా మనం బయటకు వస్తాం అనే ఒక భరోసా, ఒక నమ్మకం ఉన్నటువంటి విధానం. నిద్రలోకి జారిన వాళ్ళు నిద్ర నుంచే వెళ్ళిపోయినటువంటి సంఘటనలు కూడా లోకంలో ఉన్నాయి. మహానుభావుడు వాడు తిన్నాడు, తృప్తిగా భోంచేశాడు, పడుకున్నాడు, పొద్దున కల్లా లేడేక. మన ఈ మాట వింటా ఉన్నాం. అలాంటి జరుగుతూ ఉన్నా వింటూ ఉన్నా కానీ ఎవరు దాన్ని పట్టించుకునే విధానం కాదు. ఎందుకంటే వాడికి ఏది ఏర్పడింది ఆ విధంగా అందరికి వస్తుందా నాకు వస్తుందా అనే భావం ఉంటుంది. కాబట్టి మరి ఆ నిద్ర అనేటువంటి అన్కాన్షియస్ అన్నిటినీ కూడా వదిలిపెట్టి మరి ఎక్కడ ఏమి తెలియకుండా ఉండేటువంటి యొక్క విధానాలుగా
ఉన్న లోకానికి వెళ్ళటానికి అందరూ కూడా సిద్ధపడే ఉన్నారు, ఇష్టపడే ఉన్నారు, సంతోషంగా పోవటానికే ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా పోయే విధానాలలో ఎవరో కూడా దాన్ని సంకోచించే విధానము, దాని గురించి ఆలోచించే విధానము, ఇంకా భయం చెందే విధానము, ఇలాంటివన్నీ కూడా లేవు. కారణం ఏంటంటే నేను నిద్రపోయినా కానీ, అన్కాన్షియస్ ఏర్పడ్డా కానీ, ఏమి తెలియకుండా పోయినప్పటికీ కూడా తిరిగి మరలా నాకు అవి ప్రాప్తించేవిగా ఉన్నాయి. పొద్దున కల్లా వచ్చేస్తాను. ఆ వచ్చిన విధానంలో నాకు అన్నీ కూడా మళ్ళీ నా కంటి ముందు కనబడతాయి. అవి నాకు ప్రాప్తించే విధానంగా ఉన్నది అన్నటువంటి ఒక నమ్మకము, భరోసా వ్యక్తికి ఉంది. కాబట్టి సుషుప్తి అనేటువంటి యొక్క అంశంలోకి పోవటానికి ఎవరూ కూడా సంకోచించటం కానీ, భయపడటం కానీ మనకి లోకంలో లేదు. సంకోచం లేదు, భయం లేదు. పైగా ఉంటే సంతోషం ఉంటుంది తప్ప సంకోచం ఉండదు. సంతోషం నిద్ర పట్టాలే కానీ నాకు ఇంకా అనిపించింది ఏముందయ్యా. నిద్ర పట్టేది లేకపోతే ఏదో ఒక రూపంగా నిద్ర పట్టే విధానంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇంకేదైనా స్లీప్కి మాత్రం లాంటివి కానీ ఇంకేదైనా తీసుకోవటం కానీ వ్యక్తి చేస్తాడు. అది రావాలి, నాకు తెలియకుండా ఉండేటువంటి ఆ స్థితి రావాలి. అది వస్తేనే నాకు సంతోషం, ఆనందం అనే విధానంగా ఉన్నాడు. కానీ ఇక్కడ మరి దాదాపుగా అలాంటి సన్నివేశముగానే ఉన్నటువంటిది మరణావస్థ అనేటువంటి పేరు కలిగి ఉన్నటువంటిది. అక్కడ కూడా వాడు పడుకునే ఉంటాడు, ఇక్కడ పడుకునే ఉంటాడు, ఆడ పడుకునే ఉంటాడు. మరి ఆ పడుకుని ఉన్న విధానాలలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ విధానం వాని మనసుకు ఏమొచ్చిందయ్యా అంటే ఇక మరలా తిరిగి వచ్చే అవకాశాలు లేవనేది మనసులో పడిందన్నమాట. దాదాపుగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం ఉపశమించే స్థితి రోజువారీగా వస్తూ ఉన్నది. తెలియనితనం వస్తున్నది, తెలియనితనం ఆస్వాదిస్తూ ఉన్నాం, సంతోషపడుతూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం. అలాంటి ఆ విధానమే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు మొత్తం సెలవు పుచ్చుకొని అవి యొక్క మరి విశ్రమించే విధానంగా ఉన్నటువంటి మరొకటి మరణం అనేటువంటి పేరు కలిగి ఉన్నటువంటి ఆ శయ్య మీద ఉన్నప్పుడు అక్కడ భీతి చెందుతున్నటువంటి విధానం మనిషి. కారణం ఏంటంటే మనం తిరిగి రాని లోకాలకు పోతూ ఉన్నాం అనేది మనసులో బాగా ప్రగాఢంగా పడిపోయింది. తిరిగి రాని లోకాలు, మరి ఏ లోకానికి పోతామో ఎక్కడికి పోతామో చెప్పే విధానాలు కాదు. ఇంతకాలముగా పొందినటువంటి ఏ యొక్క అన్కాన్షియస్ అంశం ఉన్నదో అక్కడ ఎలాంటి యొక్క భీతికి, భయానికి గురైన పరిస్థితి కాదు. ఇక్కడ మాత్రం ఏంటంటే మరి ఇది కూడా దాదాపుగా దాని లాంటిదే అయినప్పటికీ కూడా ఇక్కడ తిరిగి వచ్చే అవకాశాలు లేవు అనేటువంటి ఒక మనసులో ముద్ర పడింది. కాబట్టి ఆ ప్రకారంగా వ్యక్తి చాలా వరకు మరి వికలం చెందే పరిస్థితి ఉన్నది. మనసంతా వికలమైపోయే పరిస్థితి ఉంటుంది. తత్కారణంగా అక్కడి నుంచి అతడు మెల్లమెల్లగా, ఎందుకంటే అపరిహార్యార్థే, మరణం తప్పింపశక్యం కాని అంశం కాబట్టి అది తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది తప్ప ఎంత దాని గురించి విలపించినా అదేం ఆగదు. కానీ ఏంటంటే ఈ యొక్క ప్రపంచ వస్తువుల మీద, వ్యక్తుల మీద ఒక రాగభావం, మోహభావం ఇవన్నీ కూడా పెంచుకోవటం కారణంగా ఒక్క పట్టాన మొత్తం కూడా తెగిబడుతూ ఉన్నాయి, దూరం అయిపోతూ ఉన్నాయి. మళ్ళా వాటిని అందుకోవటానికి అవకాశం లేని విధానంగా పోతూ ఉన్నాయి. మళ్ళీ తిరిగి వచ్చి వాటిని దర్శించుకునేటువంటి విధానం లేకుండా ఎక్కడికో పోబోతూ ఉన్నాము అనేటువంటి ఒకనొక ఆందోళన, భయము, ఇవన్నీ కూడా మరణ సమయంలో మనస్సులో చోటు చేసుకునే అవకాశము దాదాపుగా ఉన్నది. స్వామి చెప్పినట్లుగా అంత్యకాలేచ మాం ఏవ స్మరణముక్త్వా కలేవరం, అంత్యకాలములో మరి ఆ యొక్క మాం ఏవ స్మరణం, నన్ను స్మరిస్తూ పోయేటువంటి వాడు అనే మాట వాడారు. అలాంటి అది విధానం ఎంతమందిలో వస్తుంది అనేటువంటిది గమనించాల్సిన విషయం. అది రావాలని చెప్పనంటే చాలా అభ్యాస బలం బాగా ఉండాలి. అక్కడ స్మరించటం కానీ, లేదా మనకు స్వామి చెప్పినట్లుగా శ్వాసను గమనిస్తూ అట్లాగే వెళ్ళిపోవటం. మనం ఇక వెళ్ళిపోతూ ఉన్నామో, నిష్క్రమిస్తూ ఉన్నామో, ఈ లోకంతో మనకి పని తెగిపోయి ఇంతగా
ఉన్నటువంటి అనుబంధం తెగిపోయింది. ఇక ఈ యొక్క సంపదలతో కానీ, వ్యక్తులతో కానీ, మిత్రులతో కానీ, బంధు బలగాలతో కానీ ఇక ఎలాంటి యొక్క విధానాలుగా మనకి ఇక వాళ్ళతో అనుబంధాలు లేవు. ఈ పూటతో సమాప్తి అయిపోయింది, మనం వెళ్ళిపోతూ ఉన్నాము అన్నటువంటి యొక్క సన్నివేశములో మనిషికి ప్రతి ఒక్కడికి కూడా ఇది ఎదురయ్యేటువంటి యొక్క అంశమే. లోకంలో ప్రతి ప్రాణికి, ప్రతి మానవునికి ఎదురయ్యే అంశం ఇది. కానీ ప్రతి ప్రాణికి అనే మాట చూసినట్లయితే వాటిల్లో ఎంత మమకార మోహాలు అనేటువంటి ఉండవు కాబట్టి మరణ భయ సంబంధముగా పోతాయి తప్ప ఇంత మోహాలను అవి పెంచుకోకపోవటం కారణముగా ఇతర జీవులలో ఉన్నటువంటి అంశం అది. ఇక మానవుని విషయంగా వచ్చినట్లయితే మరి ఇతడు చాలా వరకు మరి వాటి యందు ఒక మమకార భావాలు పెంచుకోవటం కారణంగా వాటి నుంచి విడబడి మరి గీతలో స్వామి చెప్పినట్లుగా అంత్యకాలేచ మాం ఏవ మాం స్మరణ్, నన్ను నాయందు మనసును పెట్టి నన్నే స్మరిస్తూ శరీరాన్ని సాలించేటువంటి విధానము రావటము అని చెప్పనంటే అది ఒక రకంగా చూస్తే స్వచ్ఛంద మరణము అనేటువంటి అంశముగా కూడా పోల్చుకోవచ్చు. స్వచ్ఛంద మరణం, భీష్ముడు మరి తండ్రి ఇచ్చినటువంటి యొక్క మరణ అంశాన్ని లాస్ట్లో ఆయన యొక్క నిశ్చయించుకుని కృష్ణ పరమాత్మల వారిని ముందు పెట్టుకొని ఆ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఆయన్నే స్తోత్రం చేస్తూ మెల్లగా ఆయన గారి లోపలికి నిష్క్రమించిన విధానము అది భీష్ముని యొక్క మహానిర్వాణముగా చెప్పుకునే అంశము. ఆ ప్రకారంగా మరి భగవంతుడు ఎదురుగా మనకు లేకపోయినా కానీ స్మరణముక్తవా కలేబరం, మనస్సులో ఆ యొక్క రూపాన్ని, భగవద్ రూపాన్ని పెట్టుకొని ఆయన్ని స్మరిస్తూ ఇతర ఎలాంటి మోహాలు పక్కనున్నా కానీ, ఎంతమంది రోధిస్తూ ఉన్నా, ఎంతమంది ఏడుస్తూ ఉన్నా, ఎంతమంది గుండెలో బాదుకుంటూ ఉన్నా, ఎంతమంది నానా విధాయకాలుగా కలిగి ఉన్నప్పటికీ కూడా వాట్ల మీదకు మనస్సు పోకుండా పెట్టగలిగేటువంటి యొక్క విధానము. కాబట్టి ఆ సమయంలో మరి చూసినట్లయితే భక్తులుగా ఉన్నటువంటి వారికి ఉన్న విశ్వాసం కాబట్టి ఇంతకాలముగా భగవంతుని యందు భక్తి కలిగి భగవద్ ధ్యానము చేస్తూ, భగవత్తు స్మరణ చేస్తూ, భగవద్ జపం చేస్తూ ఉన్నటువంటి యొక్క భక్తులు వాళ్ళు ఆ భగవంతుని యందు మనసును నిలకడగా నిశ్చలముగా పెట్టుకునే విధానం అది భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంశం అన్నమాట. ఎందుకంటే వారికి జీవితంలో సాధనాంశము కేవలం భక్తి అంశం మాత్రమే లభ్యమయ్యింది. వాళ్ళకి వైష్ణవ శైవ సిద్ధాంతాల విధానంగా చూసినట్లయితే వాళ్ళకు అందినటువంటి యొక్క సమాచారం అంతవరకే. ఒక దివ్యమంగళ విగ్రహముగా ఉన్నటువంటి భగవద్ ఆకారాన్ని మనస్సు లోపల ఆ రూపాన్ని దర్శించుకుంటూ ఆ నామాన్ని జపించుకుంటూ ఆ ప్రకారంగా వాళ్ళు మెల్లమెల్లగా దేహాన్ని సాలించే విధానము చూసినట్లయితే వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక భక్తి బలము అని చెప్పుకోవచ్చు. భక్త్యాయుక్తో యోగ బలేన శైవ, దాని యోగ బలము అని భక్తి బలము అని స్వామి కూడా గీతలో చెప్పిన మాట. భక్త్యాయుక్తో యోగ బలేన, భక్తి బలము యోగ బలము అన్నారు. ఈ భక్తి బలము అని చెప్పన్నట్లయితే వారు సాకారమునందు భగవద్భావన కలిగి నిరంతరంగా ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని స్మరిస్తూ, ఆయన్ని జపిస్తూ ఆ రూపాన్ని దర్శించుకుంటూ ఉన్నటువంటి విధానంలో లోకంలో చాలా వరకు మనం చూస్తే ఈ భక్తి సంబంధమై ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక రెండో అంశంగా చూస్తే భక్త్యా యుక్తో యోగ బలేన, యోగ బలము అనే మాట మరి స్వామి గారు చెప్పినట్లుగా ఒక స్వరాజ్య ఆశ్రమ సూత్ర విధానం, సోహం భావేన పూజయేత్. ఇక్కడ మనకు కేవలం ఒక ప్రగాఢమై ఉన్నటువంటి యొక్క అంశము సోహం భావ పూజ, అది ఆత్మారాధన, ఆత్మపూజ, అది బ్రహ్మయజ్ఞము, బ్రహ్మారాధన అనేటువంటి యొక్క అంశములు మనకి స్వరాజ్య లోక గురువుల ద్వారా మనకు అందినటువంటి సమాచారం ఇది. ఎందుకంటే లోతైనటువంటి యొక్క భావాలతో వాళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి అవి మనకు వాళ్ళు అందించడం కారణంగా మనకి మన అదృష్టం కొద్దీ అవి అందినటువంటి యొక్క అంశములు. లేకుండా మనం కూడా కేవలం ఒక భక్తి సంబంధమై ఉన్న భావంలోనే ప్రయాణం చేసి ఉండేవాళ్ళమేమో. కానీ ఇక్కడ ఈ కోవలో, ఈ సాంప్రదాయకంలో చేరిపోవడం కారణంగా
వారు ప్రగాఢముగా పదే 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 చెప్పినటువంటి ఈ యొక్క అంశ విధానములో మరి ఆ శ్వాసపై నిఘా, ఊపిరిపై నిఘా, శ్వాసను గమనిస్తూ ఉండటమే మరొక అంశం అవసరం లేదు అన్న కోణంలో బాగా ప్రగాఢం నాటుకుపోయింది కాబట్టి మనసు లోపల. కాబట్టి ఆ ప్రకారంగా ఆ సమయంలో మరి భక్తులుగా ఉన్న వాళ్ళకి పరీక్షయే, యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి పరీక్షయే. కాబట్టి యోగ మార్గంలో పయనించేటువంటి మనం నిరంతరంగా మరి ఆ శ్వాసను గమనిస్తూ ఆ ధ్యానం చేసే విధానముగా ఉన్నాం కాబట్టి ఇలాంటి ఈ విధానం మరి పరిపక్వమై ఒక బ్రహ్మానుభవాన్ని పొందినట్లయితే వాని యొక్క విధానం వేరు. నిరంతరంగా బ్రహ్మావలోకనం చేస్తూ బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నటువంటి వాని విషయంలో ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తమస్త మోహాల నుంచి విడబడ్డాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశామంతకాలేపి బ్రహ్మనిర్వా. కాబట్టి వాడు మరి అలాంటి స్థితిని పొందాడు కాబట్టి అతడు మళ్ళా నైనాం ప్రాపి విముహ్యతి, తిరిగి మరలా మోహానికి గురి కాడనేటువంటి మాట వాడాడు. ఏమిటంటే స్వరూపానుభవాన్ని పొందాడు కాబట్టి అతడిక మోహానికి గురయ్యే పరిస్థితి ఉండదు. అది కేవలం ఆ యొక్క బ్రాహ్మీ అనుభవములో 3వ సోపానమగు అహం బ్రహ్మాస్మి అనుభవంలో ఉన్నటువంటి వాడి విషయం కాబట్టి ఆయన ఆ సందర్భాలలో విలపించే విధానం కానీ, బాధపడే విధానం కానీ, ఇతర మరి ఆ దుఃఖానికి గురయ్యే పరిస్థితి కానీ అది స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వాని విషయంలో చెప్పే అవకాశం కాదు. మనకి ఈ విషయం మన ఈ భాగవతంలో కృష్ణ పరమాత్మను మరి ఆ బాణం గుచ్చుకున్నప్పుడు ఇకప్పుడు శరీరాన్ని సాలించే పరిస్థితి ఏర్పడేటువంటి విధానంగా ఉన్నప్పుడు ఆ విధంగా మరి ఆ బోయేవాడిని సొంతనపరచి శాంతపరచి ఆయన నవ్వుతూనే దేహం నిష్క్రమించి వెళ్ళిపోయిన పరిస్థితి మన భాగవతం దాంట్లో వస్తున్నటువంటి అంశం దశమస్కందంలో వస్తుంది. అట్లాగా మహాత్ములు బ్రహ్మవేత్తలు వాళ్ళు కూడా అలాంటి ఆ స్థితిలో అట్లాగే ఉండిపోయి మరి తను సాలించి స్వరూపంలోకి వెళ్ళిపోయే విధానం నిరంతరముగా స్వరూప అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి, స్వరూప అవలోకన చేస్తున్న విధానం కాబట్టి వాళ్లకు ఈ మోహం అనేటువంటి యొక్క అంశము అంతగా బాధించదు అనేటువంటి మాట మన భగవద్గీత 2వ అధ్యాయం చివరిలో నైనాం ప్రాపి విముఖ్యతి అనే మాట స్వామి చెప్పారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముఖ్యతి, వాడు తిరిగి మరల మోహానికి గురికాడనేటువంటి మాట అది అతనికి సంబంధించినటువంటి యొక్క అంశము. మరి అంత లెక్క మనం ప్రయాణం చేశామా అని చెప్పనంటే మనం చేస్తున్నటువంటి సాధన సోహం సూత్రం సోహం భావేన పూజేయత్ హంసగమనం. మనం దాన్ని దాటి ఇంకా ఉన్నత స్థాయికి పోయిన విధానం కాదు. కాబట్టి ప్రకారముగా ఆ శ్వాస గమనికను గమనిస్తూ మరి ఆ సమయంలో వేరే ఎలాంటి విషయాలు ఉన్నా కానీ వాటికి లోను కాకుండా ఉండేటువంటి విధానం. భగవద్గీత 8వ అధ్యాయంలోనే స్వామివారు సాట చెప్తూ మాట, ఎవరైతే రోజు పడుకున్నప్పుడు అట్లా గురు బ్రహ్మ అనేటువంటి విషయం చెప్పుకొని అతను నిద్ర వచ్చేదాకా ఆ శ్వాసను గమనిస్తూ అట్లాగే నిద్రలోకి ఉపక్రమించినట్లయితే వాళ్లకు యోగ నిద్ర ఏర్పడుతుంది అని స్వామి చెప్తారు. సాధారణంగా ఈ ప్రయత్నం అనేది దాదాపుగా చాలామందిలో ఉండదు, కొద్దిమంది పాటిస్తారు. ప్రతిరోజు కూడా నిద్ర అనేటువంటి దాన్ని ఉపక్రమించినప్పుడు ఇతర ఆలోచనలను లేకుండా కేవలం శ్వాస గమనికలోనే మెల్లగా నిద్ర అనేటువంటి అంశంలోకి పోయేటువంటి అలవాటు యోగ మార్గం శీలించేటువంటి వాళ్లకు ముఖ్యంగా ఉంటుంది. ఇది చాలా మంచి పద్ధతి. స్వామి చెప్పినట్లుగా మరి వేరే ఏవేవో ఆలోచనలు చేస్తూ సంకల్పాలు చేస్తూ నిద్రలోకి పోవడం కంటే ఆ సమయంలో మనస్సుని హంసతో పెట్టి
మెల్లగా నిద్రలోకి జారుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఎందుకంటే పగలంతా కూడా ధ్యానం చేసే అవకాశం ఉండదు. అనేకమైనటువంటి పనులు, ఆఫీస్ పనులు, వ్యాపార పనులు, ఇంటి పనులు, అనేక కార్యాలలో మునిగి ఉన్న విధానం కాబట్టి అక్కడ ఆలోచనలో కూడా అధికంగా సాగే అవకాశం ఉన్నది. నిద్ర అనేటువంటి దాన్ని ఉపక్రమించినప్పుడు అక్కడ ఇక ఎలాంటి వ్యాపారం లేదు, ఎలాంటి వ్యవహారం లేదు, యావగేషం లేదు. అది మనం పెట్టుకుంటే వస్తుందే తప్ప అక్కడ ఎలాంటి యొక్క వాటికి సంబంధం లేదు. ఇక ఆఫీసు మూసేసాం, వ్యాపార షాపు మూసేసాం, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యాలను ముగింపజేసుకున్నారు. ఇక లోనికి పోవటానికి సిద్ధపడ్డటువంటి అంశం కాబట్టి అక్కడ మరి ఆ నిద్ర వచ్చే సమయం దాకా నువ్వు ఆ సమయాన్ని యోగం కోసంగా వినియోగించుకో. నిద్ర వచ్చే సమయం దాకా కూడా చాలామంది ఆలోచనలు చేసే విధానమే చేస్తారు. ఆలోచనలు చేసి 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 ఆ ఆలోచనలతోనే నిద్రలోకి వాళ్ళు పోవటం అవుతుంది. ఇట్లా ఆలోచనలు చేస్తూ 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 నిద్రలోకి పోయినట్లయితే నిద్రలోకి పోయిన తర్వాత కూడా ఇక ఆ చక్రం అట్లా తిరిగే విధానమే ఉంటుంది. ఆ చక్రం తిరిగే విధానంగా ఉన్నప్పుడు ఇక నిద్రా సమయంలో కూడా ఆలోచనలే కొనసాగి అనేకమైనటువంటి స్వప్న దృశ్యాలు కనబడే విధానంగా అక్కడ వస్తాయి. ఎందుకంటే స్వప్నం అంటే ఆలోచన సంబంధ అంశమే. అలాంటి యొక్క ఆలోచన అనేటువంటి యొక్క అంశాన్ని మనం కనీసం నిద్రపోయిన సందర్భంలోనైనా ఆపగలిగితే, నిద్ర వచ్చేదాకా అయినా కానీ ఆ సమయాన్ని శ్వాసతో జోడించగలిగితే అక్కడైనా కాసేపు మనకి ధ్యానం అనేటువంటిది అలవడే అవకాశము ఉంటుంది. పగలంతా కూడా అనేక కార్య భారాలతో, కార్య వ్యవహారాలతో, అనేకమైనటువంటి పరుగులు ఉరుకులతో నిమిషకాలం కూడా తీరుబాటుగా కూర్చునే పరిస్థితి లేనటువంటి దానం ఈనాడు. కానీ నిద్రా సమయంలో అప్పుడు ఇంకేం పనులు లేవేక అన్ని పనులు ముగింపబడ్డాయి. నిద్ర అనేది ఇంకా రాలేదు, సమయం ఉంది అక్కడ. ఆ సమయంలో అయినా మనం కొంచెం ఆ యొక్క స్వామి చెప్పినట్లుగా శ్వాస గమనిస్తూ అట్లాగే నిద్రలోకి ఉపక్రమించినట్లయితే అనే అంశము. కానీ మనం చేస్తున్న పని ఏంటంటే ఆ సమయాన్ని కూడా ఇంకా ఆలోచనలు అది అట్లా ఇది ఎట్లా అట్లా అయింది ఇట్లా అయ్యింది అనే విధానంగా ఆలోచనలతోనే మనం నిద్రలోకి పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి ఆలోచనలు అక్కడన్నా కాస్త ఆపండి మీరు. ఈ ఉదయం నుంచి సాయంత్రం నేటి దాకా ఆలోచనలతోనే మనస్సు పరుగులు తీసింది. కనీసం ఇప్పుడైనా ప్రశాంతముగా మనస్సులో ఆలోచనలు లేకుండా ఆ శ్వాస గమనికలో అట్లాగే ఉన్నట్లయితే నీకు మామూలు అజ్ఞాన సంబంధమైన నిద్ర కాకుండా యోగ సంబంధ నిద్ర, యోగ నిద్ర అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. మనం చెప్తూ ఉంటాం, శ్రీ మహావిష్ణువు కూడా యోగ సమాధిలో, యోగ నిద్రలో ఉంటాడు. 6 నెలలు యోగ నిద్రలో ఉంటాడు అని చెప్పని, 6 నెలలు ఆయన మళ్ళీ మేలుకు నుండే విధానం అని చెప్పని చెప్తూ ఉంటాం. కాబట్టి మరి శ్రీమన్నారాయణుడు ఆయన కూడా నిద్రించినప్పటికి కూడా ఆ నిద్ర అనేది ఆయనకి మనం పోలుస్తూ ఆయన యోగ నిద్రలో ఉన్నాడు అని చెప్పని అంటారు. అట్లాగా దాదాపుగా ఆ యోగం శీలించే మహాత్ములందరూ కూడా ఎప్పుడు వాళ్ళు ఆ యోగ సంబంధ నిద్రలోనే వాళ్ళు ఉండే విధానము. ఎందుకంటే వాళ్ళు తన మనసుని భద్రపరుచుకున్నారు, తన జీవితాన్ని కూడా చక్కగా బలుపు తిప్పుకున్నారు. ఉన్న సమయాన్ని వరకు ధ్యాన సంబంధంగానే ఉండే విధానంగా వాళ్ళకు ఉంది కాబట్టి నిరంతరంగా బ్రహ్మమును అవలోకనం చేసే విధానంగా ఉన్నటువంటి వాళ్ళైతే పూర్తిగా వారు ఆ మనస్సును తన యొక్క స్వాధీనంలోనే పెట్టుకుని ఆ యోగ నిద్రను ఆస్వాదించే విధానంగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే మనకి తీరుబాటు లేకపోతే పగలంతా కూడా కనీసం పడుకున్న సందర్భంలో, పడుకున్న తర్వాత ఎమ్మటే నీకు నిద్ర రాదు, పడుకోగానే రాదు నిద్ర. ఆ పడుకున్నాక కొద్దిసేపు ఇంకా అక్కడ టైం ఉంటుంది నిద్ర రావటానికి. ఆ మధ్యకాలంలో నువ్వు ఆ శ్వాసను గమనిస్తూ అట్లాగే నిద్రపోయే విధానంగా నీకు అలవాటు చేసుకున్నట్లయితే అది మెల్లమెల్లగా తర్వాత అజ్ఞాన సంబంధం కాకుండా జ్ఞాన సంబంధమైన నిద్ర, యోగ నిద్రగా వచ్చే అవకాశం ఉంటుంది. అటు నిద్రలో ఎలాంటి స్వప్నాలు ఎలాంటివి ఉండవు, కేవలం ఆనందం మాత్రమే ఉండే విధానము అని చెప్పని ఇలాంటి ఈ ప్రక్రియను చాలామంది చక్కగా ఆచరిస్తూ ఉంటారు.
స్వామి చెప్పిన మాట కూడా ఇదే మనకి స్వరాజ్య గీతలో వస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని మనం గమనించుకుని అప్పుడన్నా కాస్త మనసు నిశ్చలముగా, ఎందుకంటే ఏ వ్యాపారం లేదు, ఏ వ్యవహారం లేదు, ఏ బ్యాంకులు లేవు, ఏమి లేవు, షాపులు మొత్తం మూసివేయబడ్డాయి, ఎటు పోయే అవకాశాలు లేవక. కనుక ఆ సమయాన్ని కూడా మనం చక్కగా వాడుకునే విధానం ఉన్నట్లయితే మనకి ఆ యొక్క ధ్యానం అనేటువంటిది అప్పుడైనా కాస్త వచ్చి ఆ ధ్యానం యోగ నిద్రగా పరిణమించే అవకాశము ఏర్పడుతుంది. ఇలాంటి ఈ విధానాన్ని జీవిత కాలంలో ఆచరించేటువంటి వారు, ఇలాంటి అభ్యాసం బాగా అయి ఉన్నటువంటి వారు నిద్రా సమయంలోనన్నా బాగా ధ్యానం చేసి నిద్రకి వెళ్ళిపోయే విధానంగా ఒక అభ్యాసం కనుక ఉన్నట్లయితే, అలాంటి ఆ అభ్యాసం నిద్రలాంటి నిద్రయగు మరణావస్థ, చివరిలో వచ్చే మజిలీ, ఈ చివరి ప్రయాణం అనేది ఇక ఎన్నో రోజులు గడిచిపోయాయి, ఎన్నో రాత్రులు గడిచిపోయాయి. ఇక ఇప్పుడు వచ్చిన రాత్రి ఇక నా గాఢ నిద్ర రాత్రి, గాఢ సుషుప్తి రాత్రి, మళ్ళీ తిరిగి వచ్చి అందరితో మాట్లాడి కలుసుకునే అవకాశం లేనటువంటి రాత్రి. అలాంటి ఆ సమయంలో మనం ఏం చేస్తాము అని చెప్పనంటే, మన జీవిత కాలంలో స్వామి చెప్పినట్లుగా నిద్రా సమయంలో శ్వాస గమనికలో ఉంటూ అట్లాగే నిద్రలోకి వెళ్ళిపోయి జారిపోయే విధానంగా అలవాటు చేసుకోమన్నటువంటి యొక్క అంశం కనుక జీవితంలో మనకి అలవాటై ఉన్నట్లయితే, అది మనకు చివరి మజిలీలో కూడా అట్లాగే ఉండే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పని. అభ్యాస బలం. భక్తి ఆయుక్తో యోగ బలేన అని స్వామి చెప్పినట్లుగా, మరి భక్తి బలముతో భక్తులు, యోగ బలముతో ధ్యానులు. ఎందుకంటే రెండు వర్గాలు లోకంలో ఉన్నాయి. భక్తిని శీలించే వాళ్ళు ఉన్నారు, యోగాన్ని శీలించే వాళ్ళు ఉన్నారు. కనుక మరి ఇట్లా సాకారమునందు భక్తి కలిగి ఉన్నటువంటి వారు ఆ సాకారమునే వాళ్ళు నమ్ముకొని ఉన్న విధానం కాబట్టి, వాళ్ళ విషయం చూసినట్లయితే ఎట్లయితే భీష్ముడు పరమాత్మ రూపం దర్శించుకుంటూ ఆయన్నే స్మరించుకుంటూ మెల్లమెల్లగా ఆయనక అంత్య ఎట్లా అష్టాద్రికి చేరినటువంటి సూర్యుడిలాగా తాను మెల్లమెల్లగా సర్వేంద్రియాల నుంచి ఎడబడి ఆ మనస్సును లోపలికి చొప్పింపు చేసుకుని వెళ్ళినట్లుగా, ఈ భక్తి సంబంధమై ఉన్నటువంటి వాళ్ళు ఆ సమయంలో తన భక్తి బలముతో, జప బలముతో ఇక అన్య ఆలోచనల్లోకి పోనివ్వకుండగా, ఎంతమంది ఎట్లాగా వాళ్ళు విలపిస్తూ ఉన్నా కానీ వాళ్ళ యొక్క అంశాలు తీసుకోకుండగా, కేవలం భగవంతుని యొక్క నామమును జపించేటువంటి యొక్క అభ్యాసం బాగా వాళ్ళకి అయ్యి ఉన్నది కాబట్టి నిరంతరంగా వాళ్ళు పడుకున్నా జపం చేస్తారు, నుంచున్నా జపం చేస్తారు, కూర్చున్నా జపం చేస్తారు. ఇలాంటి విధానం లోకంలో భక్తులుగా ఉన్న వాళ్ళలో బాగా అలవాటై ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి వాళ్ళు కూడా మనస్సుని ఈ మరి అంత్యావస్థలో ఈ మోహపాశాల గురి కాకుండా, ఇతర వాళ్ళ యొక్క ఆలోచనలకు తావు ఇవ్వకుండగా, మనస్సుని మరి ఆ భగవంతుని యొక్క నామమునందే పెట్టి నిశ్చలముగా వెళ్ళిపోయే విధానం అది భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో గమనించవచ్చు. ఇక ఇక్కడ యోగ సంబంధ అంశముగా సోహంభావ సూత్రం కాబట్టి, హంస యొక్క ఆశ్రయం కనుక వచ్చేపోయే శ్వాసను గమనిస్తూ కూర్చోనేటువంటి అంశం ఉంది కాబట్టి, ఈ అభ్యాసం అనేది కూడా ఎవరు నిద్రా సమయం నందు కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారో అలాంటి వారు మరణ సమయం వచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా ఎలాంటి యొక్క మోహాలకు లోను కాకుండా కేవలం శ్వాసను గమనిస్తూనే వాళ్ళు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటువంటి దానము. అది రావాలని చెప్పనంటే ఇక్కడ చెప్పుకున్నమాట బలం, దాన్ని బలము అన్నారు. యోగ బలం, ధ్యాన బలం, భక్తి బలం, నామ బలం, జప బలం, ఇవన్నీ కూడా పలుమార్లు చేయగా వచ్చేదే బలము. ఇలాంటి విధానం మరి యోగులుగా ఉన్నటువంటి వారు కూడా కొంతవరకు ఈ మోహాల గురి కాకుండా, మరి ఆ యొక్క మనస్సుని అన్యముగా పోనివ్వకుండా కేవలం శ్వాస గమనికలోనే ఉంటూ దేహం సాధించినట్లయితే అట్లాంటి వారు మరి తిరిగి మరలా ఉత్తమ దేహాలు పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పని. ఎందుకంటే మనస్సులో మోహ సంబంధమై ఉన్న ఆలోచనలు అనేటువంటివి లేవు కాబట్టి,
మనం చెప్పుకున్న అంశములో జడభరతుడు మరి తాను ధ్యానం చేసేవాడుగా ఉన్న ఆ ఏకాంతవాస నివాసంగా ఉన్న ఆయన ప్రగాఢంగా ఒక దాని యందు మమకారం పెట్టుకోవడం కారణంగా అది ఆయన చేసినటువంటి యొక్క దానికంటే మించిపోయిన బలం కావటం కారణంగా ఆయన తాను చేసిన అభ్యాసం బలం అక్కడ సాలలేదు. కానీ ఆ మనసులో చేరిపోయి ఉన్నటువంటి ఆ మోహ బలమే ప్రగాఢముగా ముందుకొచ్చేసింది. అదే ఆయన్ని జయించింది. తత్కారణంగా అంశాన్ని చివరికి ఆయన పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మనకు మన యొక్క అవగాహనకు అందించేటువంటి యొక్క అంశములు. ఇది గమనించాల్సిన అంశము. ఎందుకంటే స్వామి చెప్పిన విధానములో యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం తం ఏవయేతి కౌంతేయ సదా తద్భావ భావిత యద్భావం తద్భావం మతి ఎంతో గతి అంతే అనేదిగా తలంపులు. ఎందుకంటే ఈ మాట చెప్పేది నేను ఈ శ్లోకానికి స్వామివారు కింద తాత్పర్యంలో పాత తలంపులు పోయి కొత్త తలంపులు సూక్ష్మదేహం పొందుతూ ఉన్నది అనే మాటను ఉదాహరణగా తీసుకొని చెప్తున్నటువంటి యొక్క అంశము. కాబట్టి అందుచేత మనస్సు లోపల మోహ సంబంధమై ఉన్నటువంటి సంకల్పాలు వచ్చినట్లయితే మరి జడభరతుడు ఏ ప్రకారంగా దేహాన్ని పొందాడు అట్లాగా మిగతా వీళ్ళు కూడా ఆయా సంస్కారాన్ని గుణ్యముగా ఆయా శరీరాలని అట్లాగే పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసేటువంటి యొక్క సాధనా బలం అది నిత్య జీవితంలో అలవాటై ఉన్నట్లయితే అది మరణ సమయం నాటికి కూడా మనకి ఉపకరించే అంశముగా ఆ యోగ బలం బాగా పెరిగి ఉంటుంది. కాబట్టి మరి ఆ సందర్భములో మోహాలకు గురి కాని విధానంగా మనల్ని మనం కాపాడుకునే అవకాశం. జడభరతుడి విషయం చూసినట్లయితే అక్కడ ఒకే ఒక్క వస్తువు, అది కూడా మానవ ప్రాణి కాదు, అది కేవలం ఒక మృగం. మానవ ప్రాణి కాదు, మృగం. ఆ మృగం కూడా ఒకటే ఉన్నది అక్కడ. కానీ ఆ ఒకటే ఉన్నప్పటికీ కూడా ఆ బలం అది ఆయన సాధన బలాన్ని నిస్సారం చేసింది, నిరుపయోగం చేసింది. చివరికి ఆ మనస్సు ఆ తలంపులతోనే లేడీ యొక్క రూపాన్ని పొందటం జరిగింది. అయితే ఎక్కడ చూసినట్లయితే మరి మనం అరణ్యాల్లో లేము, వనాల్లో లేము, తపస్సు చేసే విధంగా లేము, జన సమూహంలో ఉన్నాం, సంసార సమూహంలో ఉన్నాం. అనేకమైనటువంటి యొక్క పుత్ర పౌత్ర మనవలు ముద్దు మనవాళ్ళు, అనేక బంధుకోటి, ఇంకా సిరి సంపదలు, వస్తు వాహనాలు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. జడభరతుని వద్ద అన్ని లేవు, ఏదో ఒకటే ఉంది అక్కడ. అది కూడా తన యొక్క శరీర సంబంధమై ఉన్నటువంటి బంధువర్గం కాదు, పుత్రవర్గం కాదు, ఏదో జాలిపడి పెంచినటువంటి యొక్క ప్రాణి. అయినా కానీ దాని యందు బాగా మరి ప్రగాఢంగా నాటుకోవటంతో మనస్సులో దాన్ని ఆయన చివరికి జయించలేకపోయాడు. తన యోగ బలముతో జయించలేకపోయాడు. చివరికి ఆయన ఆ రూపకంగానే, తలంపుల రూపకంగానే ఆ యొక్క రూపాలతోనే వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ విషయంలో మనం చూసినట్లయితే మన దగ్గర చాలామంది ఉన్నారు, చాలా అనుబంధాలు ఉన్నాయి, చుట్టూ చేరుకున్నటువంటి ఉన్నాయి. కనుక అన్నిటి నుంచి కూడా మనం తీసుకువచ్చి మనస్సును నిశ్చలంగా సమయంలో పెట్టాలని చెప్పన్నట్లయితే మరి జడభరతుని కంటే కూడా మనకి ఇంకా బాగా యోగ బలం అనేటువంటిది అవసరము అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన దగ్గర ఒకటే ఉంది లేడీ, మన వద్ద చాలా ఉన్నాయి. ఇవన్నిటి నుంచి మనసు తప్పించి మరి ఆ శ్వాస యందు ఆ సమయంలో పెట్టాలని చెప్పన్నట్లయితే ఆ పూట వచ్చే అవకాశం ఉంటుందా? కనుక ఆ రోజున వచ్చే అవకాశం కాదు. కాబట్టి స్వామి చెప్పింది, నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు నిద్రా సమయంలో నిద్ర ఉపక్రమించే విధానములో నీవు శ్వాసను గమనిస్తూనే మెల్లగా లోపలికి జారుకో స్వామి చెప్పిన మాట. పడుకోగానే ఇక ఎలాంటి యొక్క ఆలోచనలకు తావు లేకుండా నిశ్చలంగా మనసును పెట్టి గురుదేవుని స్మరించుకొని, గురునాథుని స్మరించుకొని, జపించుకొని, ఆయన నమస్కరించుకొని, అట్లాగా మనం ఆ దిండు మీద తలవాల్చి
రెండు కన్నులు ముకులించి లోన ఉన్నటువంటి యొక్క మనస్సుని వచ్చే పోయే శ్వాసను గమనిస్తూ ఉండే విధానముగా. ఆ పని చేయకపోయాము అని చెప్పనంటే ఆ మనస్సు ఏం చేస్తుందంటే పగటిపూట మన వ్యవహారాలలో ఏం చేశామో, ఎవరెవరితో మనం లావాదేవీలు ఏమి పెంపొందింపజేసుకున్నామో, ఏ ఏ కార్యాలలో బాగా మునిగి తేలామో, అవన్నిటినీ కూడా మళ్ళీ అక్కడ మనస్సు నెమరు వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా లోకంలో అందరూ కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు. నిద్రా సమయంలో కూడా ఆ పగటి సమయంలో ఎవరైతే ఏ కార్యాలలో అయితే వ్యవహరించారో మళ్ళా బాట్లను ఆ తీరుబాటుగా ఆ సమయంలో నెమరు వేసుకునే విధానం చేస్తూ ఉంటారు. కనీసం ఆ సమయం అన్నా కూడా మనం వాడుకోవటానికి మనం ఉపక్రమించటం లేదు. ఇది స్వామివారు చెబుతున్న మాట. అదన్నా మీరు వాడుకోండి. కనీసం పగలంతా ఎక్కడ కూర్చోవాలన్న అవకాశాలు లేవు, నిశ్చలంగా ఉండటం అవకాశాలు లేవు, కనీసం ప్రశాంతంగా భోంచేసే అవకాశాలు కూడా లేవు. అంత పరుగులుగా ఉంది. కాబట్టి ఇక ఆ నిద్రా సమయం అనేది నీ యొక్క అధ్యయనంలోకి వచ్చేసేసింది. అక్కడ ఏమి లేవు ఇక. కాబట్టి ఆ సమయాన్ని మనం కనుక అభ్యాస విధాయకాలుగా పెంపొందింపజేసుకున్నట్లయితే మరి అలాంటి అన్కాన్షియస్కు పోయేటువంటి సమయం మరొకటి, జడభరుతునికి ఏ ప్రకారంగా మరణం అనేటువంటి ఒక అంశం ఏర్పడిందో అలాంటి అంశమే మనకి ఎదురైనప్పుడు ఆ సందర్భములో మరి మనకున్నటువంటి అభ్యాస బలం, రోజువారీగా చేస్తున్నటువంటి యొక్క అభ్యాసమే ఆ సమయంలో కూడా మనకు వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక వేరే ఆలోచనలు లేకుండా నిశ్చలముగా ఇక ఆ మరణము అనేటువంటి యొక్క అంశాన్ని మనం యోగముగా మలుసుకున్నటువంటి వాళ్ళము అవుతామని చెప్పనేటువంటి భావం. ఆ లోనికి పోతున్నటువంటిది ఎటు తిరిగి ధ్యానం అనేది లోనకపోవడమే. కానీ ఆ లోపలికి పోయేటువంటి ఆ విధానం మనకి ఇక్కడ మరణం అనేటువంటి దాంట్లో యాదృచ్ఛికముగా ప్రాప్తింపబడ్డటువంటి విధానం. ఎంతో యోగ సాధన చేసే తప్ప ఉపశమించని ఇంద్రియాలు ఈ మరణం అనేటువంటి యొక్క అంశములో మనకి ఎలాంటి యొక్క ప్రయాస లేకుండా అన్నీ కూడా ఉపశమిస్తూ పోతున్నటువంటి స్థితి అక్కడ ఏర్పడి ఉన్నటువంటి అంశం. ఇక ఆ ప్రయాణాన్ని నీవు మరి ధ్యాన ప్రయాణముగా మనసుకున్నట్లయితే దానివల్ల ఆ సంస్కార బలముతో మంచి విధానముగా మనం వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ మాటకి అర్థంగా స్వామివారి 6వ అధ్యాయంలో ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయితే అన్నట్లుగా మరి ఈ ప్రకారంగా యోగభ్రష్ట అభిజాయితే. కాబట్టి యోగాన్ని శీలిస్తూ ఉన్నటువంటి వాడే స్వరూపానుభవాన్ని పూర్ణముగా పొందకుండగా మధ్యలో ఉన్నటువంటి విధానములో మరి ఎవరైతే ఈ ప్రకారంగా యోగమునందు ఉన్నటువంటి వాడై మరి యోగముతో శరీరాన్ని సాలించి ప్రయాణం చేస్తాడో అట్లా ప్రయాణం చేసిన వానికి ఆ యోగ బలము చేత, యోగ సంస్కారము చేత ప్రాప్య పుణ్యకృతాన్ పుణ్యకార్యములు ఆచరించినటువంటి వారి యొక్క దాన్ని ప్రాప్తింపజేసుకుంటూ ఉన్నారో అలాంటి యొక్క ఆ స్థానమే వీళ్ళకు కూడా ప్రాప్తిస్తుంది అనేటువంటి మాట 6వ అధ్యాయం భగవద్గీత. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా. ఎందుకంటే మనం ఈ రోజువారీగా చేసేటువంటి యొక్క అభ్యాసము, నిద్రా సమయంలో చేస్తున్నటువంటి యొక్క ఆ అభ్యాసము, మరి చివరి నిద్ర అనబడేటువంటి దాంట్లో కూడా అదే విధానం ఒరవడి అక్కడ కూడా మనకి వచ్చేసే విధానం ఉంటుంది. నిత్య జీవితంలో కనుక మనం ఇలాంటి యొక్క అభ్యాసం కనుక చేసి ఉండకపోయాము అని చెప్పనంటే పడుకున్న కాడి నుంచి ఒకే ఆలోచన పరంపరల కానీ నిద్రలోకి ఉపక్రమించే అభ్యాసమే ఉండి ఉన్నట్లయితే ఇలాంటి ఈ విధానమే మనకు చివరి అంశములో కూడా అదే మనకు వచ్చే విధానం ఉంటుంది. అక్కడ కూడా కొట్టుమిట్టాడే పరిస్థితి. ఓ పక్క అందరూ కూడా ఉంటారు, ఓ పక్క అన్నీ కూడా ఉంటాయి. అన్నిటినీ కూడా వదిలిపెట్టిపోతున్నాం అనేటువంటి ఒక వికల మనస్సు కూడా
మరి అక్కడ ఆలోచనలతోనే శరీరాన్ని సాలించే విధానం ఉంటుంది కాబట్టి అలాంటి ఆ విధానంలో మోహ సంబంధమై ఉన్న ఆలోచన విధానాలుగా శరీరాన్ని సాలించినట్లయితే అలాంటి వానికి వచ్చేటువంటి దేహాలు కూడా ఎలాంటి ప్రాప్తిస్తాయి అనేటువంటిది కూడా అది ప్రకృతి యొక్క చట్టంలో చేరి ఉన్నటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారముగా వాసాంసి అనేటువంటి దానికి స్వామివారు చెప్తూ ఆ పాత వస్త్రములు వదిలి కొత్త శరీరాలు ధరించిన విధానం జీవుడు చేస్తున్న పని అయితే, పాత తలంపులు వీడి కొత్త తలంపులను పొందుతున్నటువంటి విధానముగా అది సూక్ష్మదేహం చేస్తున్నటువంటి పని. అయితే ఈ తలంపుల యొక్క వ్యవహారమే మానవునికి మరి అనేక శరీరాలు వచ్చేటువంటి పరిస్థితిగా మనకు భగవద్గీత 8వ అధ్యాయంలో శ్లోకం తీసుకుని చెప్పుకున్న విషయం. యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేబరం అనేది ఒకటి. అంత్యకాలేశ మామేవ స్మరణ్ ముక్తవా కలేబరం రెండో అంశం ఇది. ఒకటేమో యం స్మరణ్ భావం, ఇది సాధారణంగా లోకంలో అందరూ చేస్తున్నటువంటి విధానమే కాబట్టి, ఎందుకంటే నిత్య జీవితంలో అందరూ కూడా నిద్రా సమయం వరకు ఆలోచనలు చేస్తూనే నిద్రలోకి పోయినట్లుగా మరణ సమయం నందు కూడా ఇక ఆలోచన అంశముతోనే వాళ్ళ దేహం సాలించి వెళ్ళిపోయే పరిస్థితి కాబట్టి అలాంటి వారు ఏ తలంపులతో ఏ మోహ తలంపులతో పోతారో అలాంటి దేహాలే పొందే పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి దానికి ఇక్కడ స్వామి చెప్పినట్లుగా అంత్యకాలేప మామేవ స్మరణముక్తవా కలేబరం అనగా అంత్యకాలమున యోగమునందు ఉంటూ దైవమునందు ఉంటూ ఆ దేహాన్ని సాలించే విధానం రావటం అని చెప్పనంటే రోజువారీగా మనం తప్పనిసరిగా అలాంటి యొక్క అభ్యాసం చేయగలిగితే ఆ సంస్కారం మనలో బాగా బలపడే పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది స్వామి చెప్పినట్లుగా నిద్రా సమయంలో ఆ శ్వాస గమనికలో ఉండటం అనేటువంటిది కూడా చాలా మంచిగా ఉండేటువంటి యొక్క అంశము. రెండవది ఏంటంటే అక్కడ నిద్ర అనేటువంటిది అయితే మత్తు ఏర్పడుతుందో ఆ మత్తు కూడా యోగానికి సహకరిస్తుంది. అక్కడ మెల్లమెల్లగా ఇంద్రియాలు ఉపశమించే విధానం కాబట్టి శరీరాన్ని కూడా మెల్లగా వదిలిపెట్టి లోనకపోయే పరిస్థితి కాబట్టి అది నీకు నిద్ర అనేటువంటి దానిని యోగ నిద్రముగా మలిసినట్లయితే అది నీకు చక్కటి సాధనాంశముగా బలపడే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. ఇది చాలా మనకి యోగం చేసేటువంటి వాళ్ళకు ఉపకరించేటువంటి యొక్క అంశము. దాన్ని జీవితంలో మరి తప్పనిసరిగా దాన్ని ఆచరించినట్లయితే చాలా సత్ఫలితాన్ని పొందే అవకాశము ఏర్పడుతుంది. మరణ సమయంలో కూడా ఈ మోహ ఆలోచనలకు గురి కాకుండా అభ్యాస బలం దాని కారణంగా ఆ సందర్భంలో కూడా శ్వాస గమనికతోనే శరీరం సాలించి వెళ్ళినట్లయితే అట్టి వారి విషయంగా మరి ఉత్తమ లోకాలు పొందటము అని చెప్పని శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. శుచివంతులు శ్రీమంతులై ఉన్నటువంటి గృహాలలో జన్మిస్తారు అనేటువంటి మాట మనం ఇక్కడ ఎవరికి చెప్పుకోవాల్సి ఉంటుంది? కేవలం ఆలోచనలతోనే ఉంటూ నిద్రా సమయంలో ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించే విధానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ప్రాప్తించే అంశమా, లేక ఆ సమయాన్ని యోగ విధానముగా పెట్టుకొని ఆ యోగ నిద్రగా పోయేటువంటి వాళ్లకు అన్వయమయ్యేటువంటి అంశం అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఒక మంచి అలవాటు ప్రతి ఒక్కరూ కూడా దీనిని చక్కగా గురు ఆజ్ఞగా తీసుకుని పాటించగలిగితే అది మనకి జీవితంలో చక్కటి సత్ఫలితము, ఆత్మానుభవమునకు చక్కటి మార్గము ఏర్పడే విధానం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి యొక్క దానిని మనం ఆ యోగ బలాన్ని రూపకంగా పెంపొందింపజేసుకున్నట్లయితే స్వామి చెప్పే మాట గీతలో 6వ అధ్యాయంలో కూడా ఎంతో దుర్లభమై ఉన్నటువంటి ఏ యొక్క జన్మ ఉత్తమ జన్మ ఉన్నదో యోగుల కుటుంబాలలో పుట్టే జన్మ అది కూడా వాళ్ళకి ప్రాప్తించే విధానము అని చెప్పి అంటారు. కాబట్టి ప్రకారముగా మనం 3 అంశాలు చెప్పుకున్నాం. ఇక్కడ మొత్తం 4 అనుకోవాలి. ఒకటేమో భక్తులుగా ఉన్నటువంటి వారు నిరంతరంగా మనస్సుని భగవన్నామం నందు పెట్టి నిద్రా సమయంలో కూడా ఆ భగవన్నామాన్ని జపించుకుంటూ ఆ భగవన్నామాన్ని స్మరించుకుంటూ ఆ రూపం దర్శించుకుంటూ మెల్లగా వాళ్ళు నిద్ర అనేటువంటి అంశంలోకి వాళ్ళు ప్రవేశిస్తున్న విధానము. రెండవది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా స్వరాజ్య ఆశ్రమ విధానములో
మరి ఆ యొక్క గురుమంత్రం చెప్పుకొని కేవలం మనస్సుని ఆ శ్వాస యందు పెట్టి ఆ నిద్ర వచ్చిందాకా కూడా దాన్ని శీలించుకుంటూ అట్లాగే నిద్రలోకి వెళ్ళేటువంటి యొక్క అలవాటు కనుక రోజువారీగా చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క విధానం ఒకటి. ఇక మూడవది మహాత్ములు బ్రహ్మవేత్తలు. ఇక వాళ్ళు చెప్పే విధానమే కాదు, ఎప్పుడూ కూడా వాళ్ళు బ్రహ్మమునంది అవలోకన కాబట్టి ఒకవేళ వాళ్ళు నిద్ర అనేటువంటి యొక్క అంశంలోకి ఉపక్రమించినా కానీ వాళ్ళు యోగ నిద్రలో ఆత్మానుభవంలో ఉంటారే తప్ప మరొక అన్యముగా ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా మరి మూడు అంశములను మనం తీసుకున్నట్లయితే ఒకటి భక్తిపరంగా ఉన్నటువంటి యొక్క అంశము, ఒకటి యోగపరముగా ఉన్నటువంటి ఒక అంశము, మరొకటి యోగ సమాధి జ్ఞానపరముగా ఉన్నటువంటి అంశము. మూడు అంశాలు జ్ఞానపరముగా యోగ తత్వంలో మునకలు వేస్తూ బ్రహ్మావలోకనం చేసుకుంటూ ఉండేటువంటి వరది సర్వోన్నతమై ఉన్నటువంటి అంశము. అలాంటిది మనకు లేకపోయినా కానీ మన పరిధిలో ఉన్నటువంటి రెండు అంశాలు, ఒకటి భక్తులమై ఉన్నామా అని చెప్పనంటే ఆ భగవంతుని యొక్క నామమునందు మనసును పెట్టి అదే స్మరించుకుంటూ అట్లాగే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహముగా భక్తి భావనతో భక్తి పారవశ్యముతో ఉండిపోతూ లోనికి వెళ్ళిపోయిన పరిస్థితి. లేదా యోగులమై ఉన్నాము అంటే ఆ శ్వాసను గమనిస్తూ శ్వాస గమనికలోనే నిశ్చలముగా మనస్సుని ఆ తన్మయత్వంలోకి చక్కగా వెళ్ళిపోయి ఆ యొక్క నిద్రలో కూడా నిద్రా సుఖాన్ని ఆనందాన్ని పొందే విధానము అని చెప్పని మూడు అంశాలుగా చెప్పుకున్నటువంటి దానంలో ఇక ప్రాథమికంగా ఉన్నటువంటి నాలుగో అంశం ఏంటంటే అందరూ చేస్తున్నటువంటి పని మనస్సుని ఆలోచనలతోనే పెట్టి దాని ద్వారానే వాళ్ళు చేస్తున్న విధానం కనుక అలాంటి వాళ్ళకి నిద్ర కూడా అంత తృప్తికరంగా ఉండదు, అంత సుఖాన్ని ఇచ్చేదిగా ఉండదు, ప్రశాంతాన్ని ఇచ్చేదిగా ఉండదు. అక్కడ కూడా మరి జాగ్రత్త అవస్థలో పొందినటువంటి యొక్క వికలములే నిద్రా సమయంలో కూడా తలెత్తే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో వాళ్ళతో వీళ్ళతో దాంతో దీంతో అనేక రకాలుగా మానసిక ఒత్తిళ్లకు భయాలకు అలాంటి చెందినటువంటి విధానములోనే అలాంటి యొక్క కోణములో నుంచే మనం మరొక లోకము నిద్రా లోకానికి పోయినప్పుడు అక్కడ కూడా ఆ మనస్సు ఆ యొక్క విక్షేపాలకే ఆలోచనలకే గురయ్యి అక్కడ కూడా మనకి శాంతి సుఖము లేకుండా జీవించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మన తృప్తికరంగా ఆ సుషుప్తి యొక్క ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం లేదు. ఆ సుషుప్తిని మహాత్ములు యోగ సమాధిగా పోలిశారు. ఎత్ర సుప్తోన కంచన కామం కామ రకంచన తత్ సుషుప్తం సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానగణ ఆనందమయ ఆనందబుక్ అని అన్నట్లుగా అలాంటి దాన్ని కూడా అందుకునేటువంటి పరిస్థితి మనకి కోల్పోవడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే మనలో ఒక అవగాహన లేని కారణంగా, మనలో ఒక మెలకువ లేని కారణంగా మనం చేస్తున్నటువంటి తప్పిదానికి ఆ ఫలితముగా మనం జాగ్రత్త అవస్థలో పొందినటువంటి యొక్క ఆనందం నిద్రా సమయంలో కూడా పొందే అవకాశం లేకుండా పోతుంది. జాగ్రత్త అవస్థలో ఏ వేదనలకు ఏ యొక్క మానసిక ఒత్తిడులకు దుఃఖాలకు భయాలకు గురయ్యామో అలాంటి పరిస్థితే మనకు నిద్ర అనే సమయంలో కూడా అలాంటిది మనకి సంప్రాప్తింపడుతున్నటువంటి విధానము. కాబట్టి వాటి నుంచి బయటపడేటువంటి విధానంగా చూసినట్లయితే మనకు 8వ అధ్యాయంలో స్వామి గారి ఈ మాటలు చక్కగా చెప్పడం జరిగింది. మీరు నిద్రను యోగ నిద్రగా మార్చుకున్నట్లయితే ఆ యోగ నిద్ర అనేది మరణ సమయంలో కూడా మీకు అలాంటి యోగ నిద్రే వచ్చే విధానం అనేటువంటిది వస్తుంది. దాని ద్వారా సత్ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహణాతి నరోపరాని అనగా వాసాంసి పాత వస్త్రాలు జీర్ణమై ఉన్న వస్త్రాలు వదిలి నూతనమై ఉన్న వస్త్రాలు ధరించినట్లుగా జీవుడు పాత దేహాలు వదిలి కొత్త దేహాలు ధరిస్తున్నాడు అనేటువంటి మాటగా చూసినట్లయితే అది మనకి ఇక్కడ స్థూలముగా చూసినప్పుడు ఈ దేహం అనేటువంటిది వస్త్రము, సూక్ష్మముగా చూసినప్పుడు మనసులో ఏర్పడేటువంటి తలంపులు అక్కడ కూడా వస్త్రాలే. కనుక ఈ దేహానికి ఎట్లయితే ఈ జీవుడికి ఎట్లయితే మరి జీవుడికి ఎట్లయితే పాత శరీరాలు పోయి కొత్త దేహాలు వస్తున్నట్లుగా మనస్సులో పాత తలంపులు పోయి కొత్త తలంపులు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి మనం
ఈ యొక్క అంశం చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి పాత శరీరాలపై కొత్త దేహాలు వస్తున్నాయి అని చెప్పనంటే మనస్సులో ఉన్నటువంటి తలంపులే, ఆ తలంపులే మరి కొత్త శరీరాలకు కూడా అవి మూలమై ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయంగానే 8వ అధ్యాయంలో యం యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేబరం యం యం స్మరణ్ భావం. స్మరణ అంటే ఆలోచన, మనసులో ఉన్న ఆలోచన. కాబట్టి ఆలోచనలు అనేటువంటివి ఎలాంటివి ఉన్నాయో అలాంటి దేహాలే అనే విధానంగా జడభరతుడుగా చెప్పినటువంటి యొక్క అంశము. కాబట్టి దీని విషయంలో మనకు చక్కటి స్వామివారు చెప్పిన అంశం ఏంటని చెప్పానంటే, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి యొక్క అంశం నిద్ర అంశం దాదాపుగా మరి మరణము అనేటువంటి యొక్క దానికి కానీ నిద్ర అనే దానికి కానీ ఒక పోలిక ఉన్నది. కాబట్టి నిద్ర అనే దానికి లోనకపోయి మళ్ళీ బయటికి ఇదే దేహంలోకి వస్తూ ఉన్నాం. మరణము అనేటువంటిది ఈ దేహం నుంచి లోనకపోయి ఇంకొక దేహము నుంచి బయటకు వస్తూ ఉన్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి నిద్రకు మరణానికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం మనం చూసినట్లయితే ఈ శరీరం లోపలికి పోయి తిరిగి మరలా ఇదే శరీరం నుండి మళ్ళీ బయటికి మనం వస్తున్న విధానాన్ని నిద్ర అంశముగా చెప్పుకున్నాము. అయితే ఈ దేహం లోపలికి పోయి ఈ దేహమును నుండి నిష్క్రమించి మరొక దేహము యొక్క ద్వారము నుండి మనం బయటికి వస్తున్నటువంటి యొక్క అంశమును మరణము అనేటువంటి పేరుగా చెప్పుకుంటున్నటువంటిది. దాదాపుగా రెండు కూడా లోనకు పోయే అంశాలే కాబట్టి దానిని మరణము అన్నాం, దీనిని సుషుప్తి అవస్థ అన్నాం, దాని మరణావస్థ. రెండు అవస్థలే, రెండు అజ్ఞాన సంబంధ అవస్థలే. సుషుప్తి కూడా అజ్ఞాన సంబంధము, మరణం కూడా అజ్ఞాన సంబంధము. కాబట్టి తామసిక విధానం కొనసాగుతున్న అంశాలు. కాబట్టి ఇలాంటి దాన్ని మనం గమనించినట్లయితే మరి మనకి ఆ తలంపులు అనేటువంటివి లేకుండా ఉన్నట్లయితే చక్కటి యోగా సంబంధమై ఉన్న అంశాన్ని మనం పొంది ధరించే అవకాశం కలుగుతుంది అనేటువంటి మాటగా మనకి ఈ శ్లోకం మీద స్వామివారు ఇచ్చినటువంటి ఒక కోణములో అంశముగా మనం చెప్పుకోవడం జరిగింది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరహ అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. దేహి అంటే ఈ జీవుడు దేహము కలిగి ఉన్నాడు కాబట్టి వాడిని దేహి అని చెప్పి అన్నారు. ఈ పూట మనం ఈ యొక్క అంశాన్ని చక్కగా చర్చించుకున్నామో అది చాలా వరకు మనం దాన్ని గుర్తుపెట్టుకొని అవగాహనగా తీసుకొని స్వామివారి సూచనలను అనుసరించి మన యొక్క నిద్రను, అజ్ఞాన సంబంధ నిద్రను జ్ఞాన సంబంధ నిద్రగా మలుసుకున్నట్లయితే అది మనకి చివరి సమయంలో కూడా ఉపకరించే అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల హీనమై ఉన్న దేహాల్లోపై పడకుండగా ఉన్నతమై ఉన్నటువంటి దేహాలు శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాత అన్నట్లుగా మళ్ళీ తిరిగి శుచివంతులై శ్రీమంతులు యోగవంతులై ఉన్నటువంటి వాళ్ళ శరీరాలలోకి ప్రవేశించడానికి చక్కటి అవకాశం గల మార్గం మనకి స్వామివారి ఇక్కడ చెప్పినటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.